2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయమని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణులు అన్నారు. కపిలేశ్వరపురం మండలం నల్లూరులో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. సంక్షేమం పేరిట అభివృద్ధిని కుంటిపరిచి ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఊబిలోకి నెట్టిన సీఎం జగన్ పాలనకు చరమగీతం పాడాలని ఇద్దరు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిత్యావసర వస్తువులు, కరెంటు ఛార్జీలు, బస్ టికెట్ల రేట్లు జగన్ పాలనలో విపరీతంగా పెరిగి సామాన్యులకు పెనుభారం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందించాలి అంటే అది ఒక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకే సాధ్యమని వేగుళ్ల అన్నారు. భావితరాల భవిష్యత్తుకు నారా చంద్రబాబు నాయుడిని సీఎంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే వేగుళ్ల పేర్కొన్నారు. నల్లూరు గ్రామ మహిళలు డ్రైనేజ్ సమస్యను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. నల్లూరు గ్రామంలో గల భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వేగుళ్ల వెంట టీడీపీ నాయకులు ముత్యాల వెంకట్రావు, నరాల వీరరాఘవులు, వల్లూరు అప్పలరాజు, పెనుమర్తి జగదీష్, పెనుమర్తి రాజుబాబు, ఎంపీటీసీ జి మధుకుమారి, మాజీ ఎంపీటీసీ ముసలి వసంతకుమారి, పెనుమర్తి కాశీబాబు సంఖ్యలో టీడీపీ జనసేన కార్యకర్తలు ఆయా పార్టీల జెండాలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తాం. చెప్పారండి అంటే అవన్నీ చెప్పేవాళ్ళు. ఈ లోపల కోర్టు వచ్చింది. వీళ్ళేమో ఆ పాత శాంక్షన్ ఏం చేయారంటే డ్రైన్లు మానేయారు. పాత డ్రైన్లు మొత్తం రోడ్డు పోసి మానేశారు. ఇప్పుడు మీ ఇంట్లో నీరు ఎలా వస్తుంది మాకు అర్థం అవుతలేదు. మరి ఎలాగేసి ఇప్పుడు చెప్పారు. ఆయనకి అర్థం అవ్వట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటి ఇది ఎలాగా? ఇంట్లో మోటార్లు పెట్టుకోవాలండి, లేదా ఇల్లు పనుకోవడం మళ్ళీ ఇటు కట్టుకోవాలండి అంతే. అదమ్మా ఎలాగే దీన్ని భద్రపట్టాలండి మనం. దీన్ని భద్రపట్టాలండి. భద్రపట్టకుండా ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ లోపలనేమో ఆ గ్రౌండ్లో నీరు బయటకు రాకుండానేమో దాని మీదే మన లీలాకృష్ణ గారు తోట శ్రీమూర్తి గారిని ఇంజనీరింగ్ నైపుణ్యం చెప్తే మీ కాళ్ళు కడిగి నీళ్ళు చల్లుకుంటామని కూడా చెప్పారు. నేను కూడా చెప్పిన దానికి ఈ డ్రైన్ ఎవరికి అవసరం, ఎందుకు అవసరం అన్నది చెప్పాలి. ఆయన కట్టిన ఉపయోగం ఉండాలి కదా తల్లి. చెరువు గట్టులో మామూలు దీంట్లో ఊళ్ళో కోనలోకి వస్తాయండి పాములు. మీ అందరూ ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి యొక్క ఉమ్మడి నాయకత్వంలో కొత్తవలతో వస్తాయి. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ వేళ 5 ఏళ్ళ క్రితం మనం ఏ విధంగా అనుకున్నామో ఆ రకంగానే రైళ్లు కట్టించి మీ నీరు అందరూ వెళ్ళి తీసి బాధ్యత నేను లీలాకృష్ణ తీసుకుంటున్నా అని చెప్పి మీ అందరికీ ఎమ్మెల్సీ గారు శ్రీ 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 మన తోట త్రిమూర్తులు గారు ఆయన అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ఉపయోగించి నల్లూరు గ్రామంలో అద్భుతంగా నిర్మించిన ఈ డ్రైన్ మీరు ఒకసారి చూడండి. రోడ్డుకై దాదాపు 2.5 అడుగుల ఎత్తులో ఒక అద్భుతంగా భవిష్యత్ తరాలకి 200 సంవత్సరాల తర్వాత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన 200 సంవత్సరాల తర్వాత దీన్ని బాగా హైట్ చేసి ఆయనే ఎమ్మెల్సీగా, ఆయనే ఎమ్మెల్యేగా ఉండి కట్టించడం కోసం కట్టిన ఈ డ్రైన్ అభివృద్ధిని ఆయన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిది. కమిషన్లు కావాలంటే ప్రతి దాంట్లోనూ కమిషన్లే తీసుకుంటా ఉన్నాడు. ఈ డ్రైన్ ఇలా కట్టినందుకు ఆ ఇంజనీర్ ఎవడు, కట్టించిన నువ్వెవరు, అసలు కనీసం జ్ఞానం అంటూ మనిషి పెట్టాడా? ఊరికి 2.5 అడుగుల హైట్లో డ్రైన్ కడతారా? రెండోది పక్కన ఎప్పుడో తరతరాల హై స్కూల్ ఉంది. ఎప్పుడో పూర్వం పెద్దలు కట్టించిన హై స్కూల్ని రోజు కాంపౌండ్ వాళ్ళు లేకపోయినా దానికి కాంపౌండ్ వల్ల ఉంది. అది రెండోది ఆ గ్రౌండ్లో నీరు కూడా బయటకు వెళ్లకుండా చేయడం జరిగింది. ఒక్కసారి
ఈ డ్రైన్ని ఒకసారి డ్రైన్ వీడియో పైకి ఎత్తి కొట్టంటే ఆ పక్క నుంచి తీసి హైట్ తీయండి, హైట్ అలా కాదు, కింద నుంచి హైట్ తీయండి. అలాగే దీంట్లోకి నీరు ఎలా వెళ్తుంది అనేది గౌరవ శాసనసభ ఎమ్మెల్సీ గారు చూపిస్తే మాకు ఆయన కాళ్ళు కడుక్కుని నెత్తి మీద నీళ్లు చల్లుకుంటాం. ఎందుకంటే ఆయనకు అంత గొప్ప నైపుణ్యం ఉంది కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అవసరమైతే ఈ కార్యక్రమాన్ని చూసి వెళ్ళండి దయచేసి. ఈ గ్రామంలో ఎంత అద్భుతంగా ఆయన ట్రైన్ కట్టించారు. ఆయనకు ఉన్న నైపుణ్యాన్ని మనందరం కూడా గుర్తించాలి ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి మనందరం కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ ఓటేస్తే భవిష్యత్తులో ట్రైన్లు ఎలా కట్టిస్తాడు, రోడ్లు ఎలా వేయించాడో. ఇప్పుడు తాపేసం రోడ్డు చేయించి చూసాం, ఇప్పటికీ కూడా కలవట్లేదు ఆయన చేసే అభివృద్ధి. అది ఆయన ఏదో నేను అభివృద్ధి చేసిన రాజేంద్రపురం నియోజకవర్గంలో నా అభివృద్ధి ఎవరిదో కిరణ్ కుమార్ రెడ్డి గారి భిక్ష. అవాళ మేమందరం ప్రత్యక్ష సాక్షులు. ఆయన ఆ రోజు బై ఎలక్షన్లో గెలవడం కోసం తాయిలాలు ఇచ్చారు. ఆ తాయిలాల్లో భాగంగానే ఆ రోడ్లన్నీ పండి. ఆ నియోజకవర్గంలో ఒక పరిశ్రమ వచ్చిందా, ఒక రైస్ మిల్ వచ్చిందా, ఒక ఆయిల్ మిల్ వచ్చిందా, లేకపోతే ఒక ఇండస్ట్రీ వచ్చిందా చెప్పండి. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా ఎవ్వడూ రాలేదు ఈయన కమిషన్లకు భయపడి. అదే పరిస్థితి మన నియోజకవర్గానికి దాపరిస్తుంది అతను కానీ ఓటేస్తే. దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి. ఇటువంటి వ్యక్తుల్ని రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఎటువంటి పారిశ్రామిక అభివృద్ధి లేకుండా చేసినటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో ఓటేస్తే అది వృధాగా మిగిలిపోద్ది అనేది గుర్తించాలి. ఇటువంటి రైళ్లే కట్టించి మన జీవితాలతో ఆడుకుంటారు ఇటువంటి మనుషులు. రోడ్లతో అటువంటి కలవట్టుతో రోడ్లతో ఆడుకుంటారు. ఇటువంటి వ్యక్తులు మన నియోజకవర్గానికి అవసరం కాదో కూడా గుర్తించాలని చెప్పి తెలియజేసుకుంటూ, దయచేసి అయ్యా తోటనిముట్లు గారు మీరు ఒక్కసారి ఈ డ్రైన్ చూసి మీ అమూల్యమైన సందేశాన్ని మాకు ఇస్తే దీంట్లో నీరు ఎలా పంపించగలరు చెప్తే, నిజంగా కనుక నీరు పంపించగలిగితే దీంట్లో మీకు ఇక్కడే మీకు మీ కాళ్ళకు నమస్కారం చేసుకుంటామని తెలియజేసుకుంటూ వచ్చి ఒకసారి తమరు దీన్ని చూడవలసిందిగా కోరుతా ఉన్నాను.